ఈ రోజు దయచేసి సామరస్యమైన ప్రశ్నలతో అటువంటి మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో అటువంటి అన్ని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరు అందరూ మాట్లాడుకున్నాం. అన్నిటికీ కూడా వివరంగా సమాజం ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురి యొక్క ఆలోచన మేరకు దేవరకొండ సుజాత గారిని నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మిగిలి ఉన్నటువంటి 9 నెలల కాలం దేవరకొండ సుజాత గారు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి నూతన మేయర్ అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ నారాయణ సార్ గారి సొంత నగరపాలక సంస్థ ఒకవైపు, శ్రీధరన్న అభివృద్ధి పదంలో రాష్ట్రంలోని ఒక మార్కు చూపిస్తున్నటువంటి శ్రీధరన్న మరోవైపు, కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఒకవైపు, ఇక్కడ అందరితో కలిసి పనిచేస్తున్నటువంటి మా కార్పొరేటర్లు అందరితో కలిసికట్టుగా రాబో ఈ 9 నెలల కాలం పాటు పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు మరి అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దేవరకొండ సుజాత గారికి మేమందరం అన్ని రకాల సపోర్ట్ గా ఉంటూ గతంలో కంటే రాబో రోజుల్లో నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని విధాలా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమైన విషయం నగరపాలక సంస్థ మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దేవరకొండ సుజాత గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. రాజ్యాంగం గిరిజన బిడ్డ ఎక్కాల ఎటపోయారో గిరిజన బిడ్డ ఎన్నికవుతుంటే మాకైతే కనపడలా. గిరిజన బిడ్డ పదవి చేపడతా ఉంటే వెనకుండి నడిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లారా, పోడియం మీదకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించినటువంటి కార్పొరేటర్లారా ఎటుపోయారు? ఏది మీ ప్రేమ గిరిజనుల పైన? ఒక అడుగుతా ఉన్నా, అన్ని గమనిస్తున్నారు. తగిన రీతిలో తగిన సమయంలో రేపు 2026 చివరికి కావచ్చు, 2026, 27 మొదట్లో కావచ్చు, నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100% కార్పొరేషన్ ని 100% అన్ని స్థానాల్లో కూటమి జెండా ఎగురవేస్తాం. నారాయణ సార్ గారు, శ్రీధరన్న, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా అందరి యొక్క ఇతో ప్రజలన్నీ గమనిస్తున్నారు. మాయ మాటలు, కల్లిపల్లి మాటలు ఎవరు చెప్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారని చూస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళీ నెల్లూరు నగరపాలక సంస్థ పైన 100% కూటమి జెండా ఎగురవేయడం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. దేవరకొండ సుజాత గారిని ఈరోజు నగర కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవరకొండ సుజాత గారు గిరిజన మహిళ. దేవరకొండ సుజాత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెల్లూరు నూతన మేయర్గా దేవరకొండ సుజాత గారు అటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో, మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి సూచనలు, సలహాలు, సమన్వయంతో, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ఈనాడు తెలుగుదేశం పార్టీ బలపరిచిన దేవరకొండ సుజాత గారు ఎన్నిక తర్వాత అది మరింత వేగవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసినటువంటి కార్పొరేటర్లందరికీ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, అదేవిధంగా దేవరకొండ
సుజాత గారి శ్రేయోభిలాషులకి అందరికి కూడా, కార్పొరేటర్లకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, రూరల్ శాసనసభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్న గారికి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు టీడీపీ కార్యదర్శి కోటంరెడ్డి గిరిరెడ్డి అన్న గారికి, సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, మరో డిప్యూటీ మేయర్ ఆసిర్ ఇంతియాజ్ గారికి మరియు నా సహచర కార్పొరేటర్లకి, నన్ను నెల్లూరు నగర మేయర్గా ఈ స్థానంలో నిల్చోబెట్టిన ప్రజలందరికీ మరియు కూటమి ప్రభుత్వానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ బీదా రవిచంద్ర గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.